సుదీర్ఘ విరామం తర్వాత జాబిలీ చెంతకు వెళ్లిన మానవ సహిత నౌక ఓరియన్ తన చారిత్రక యాత్రను ముగించుకుని భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:55 ఓరియన్ నౌక చంద్రుని గురుత్వాకర్షణ పరిధి నుండి విజయవంతంగా బయటపడింది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని స్లింగ్ షాట్లా వాడుకుని వేగాన్ని పుంజుకున్న ఈ వ్యోమ నౌక ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం నౌకలోని 4 వ్యోమగాములు 3 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నారు. ఈ సమయంలో భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణ మార్గంలో స్వల్ప మార్పులు చేస్తూ ఇంజిన్స్ ను మండించనున్నారు. అయితే ఇక్కడ ప్రమాదం లేకపోలేదు. వ్యోమనౌక ప్రయాణించే కోణం గనక తప్పితే వాతావరణం నుండి బయటకు తీసుకుపోయే ప్రమాదం ఉంటుంది. లేదా ఇక్కడ తీవ్ర ఉష్ణోగ్రతకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్ 10 ఈ యాత్రలో అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. గంటకు సుమారు 40,000 కిలోమీటర్ల వేగంతో ఓరియన్ భూ వాతావరణం తాకనుంది. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే 2760 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి స్కిప్ ప్రీ ఎంట్రీ పద్ధతిని శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు. దీనివల్ల వ్యోమగాములపై ఒత్తిడి తగ్గి సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి వీలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 అంటే శనివారం తెల్లవారుజామున 5:37 శాన్ డియేగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ నౌక స్ప్లాష్ డౌన్ అంటే ల్యాండ్ కానుంది. వీరిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి యుఎస్ నేవీకి చెందిన యుఎస్ఎస్ జాన్ పి మొత్త నౌక ఇప్పటికే సిద్ధంగా ఉంది. 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుని దరిదాపుల్లోకి వెళ్లి వస్తున్న ఈ అద్భుత ఘట్టం మరికొద్ది గంటల్లో విజయవంతంగా ముగియనుంది. అనంతమైన విశ్వం, ఆ అగాధంలో అలుముకున్న అంధకారం. కానీ అక్కడ అద్భుతం ఆవిష్కృతమైంది. మనుషులెవ్వరూ ఇప్పటి వరకు చూడని చంద్రుని, మరోవైపు నుంచి మన ఉనికిని సాక్ష్యంగా నిలిచే భూమిని ఓరియన్ తీసిన ఫోటో మంత్రముగ్ధులని చేస్తోంది. ఓరియన్ వ్యోమనౌక తీసిన ఈ అద్భుత దృశ్యాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. చంద్రుడి హోరైజన్ వెనుక మన అందమైన భూగోళం ఒదిగిపోతున్న వేళ కోట్లాది కలలు, వేల ఏళ్ల చరిత్ర, మన ఆశలు ఆశయాలు అన్ని నిక్షిప్తమైన ఓ నీలి చుక్క జాబిల్లి పడమటి అంచున తలదాచుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఫోటో కాదు, అనంత విశ్వంలో మనమెంత అల్పమో, మన నివాసం ఎంత అమూల్యమో గుర్తు చేస్తోంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఈ చారిత్రాత్మక చిత్రంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.